హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో మునక్కాయలు పల్లీలతో ఒక కొత్త రెసిపీ అయితే చూపించిపోతున్నానండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే నేను 1/2 కిలో అంతా మునక్కాయలు తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని 2 టైమ్స్ అంత వాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకునేదాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్లా 1/2 కప్ అంతా పల్లీలు వేసుకుంటా ఉన్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలా. మన కారానికి ఎంత కావాలో అంతా ఎండుమిర్చి వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలా. కొద్దిగా అయితే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుంటా ఉన్నాను. జీలకర్ర వేసుకున్నాక బాగా ఇది ఫ్రై చేసుకున్నాక దీన్ని అయితే ఒక ప్లేట్లకు అనేది తీసుకునేదాము. ఇది కొద్దిగా మనకి చల్లారలా. అదే ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంతా నేను ఆయిల్ అనేది వేసుకుంటాను. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకోండి కదా మునక్కాళ్ళు, అదైతే వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీని అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అనేది పెట్టుకోవద్దండ. హై ఫ్లేమ్ పెట్టుకునేదాన్ని ఇంకా మనకి లోపలంతా కుక్ అయ్యలేదు. ఫుల్ అంతా మనకి పైన అయితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి లోపలైతే కుక్ అయ్యలేదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మనము గెరిటతో ఇలా కలుపుకొని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇది అయింది కదా. దీన్ని అయితే ఒక ప్లేట్లకు అయితే సపరేట్ చేసుకున్నాము. ఇలా చేసుకోండి, చాలానే టేస్టీగా ఉంటుంది. అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అంతా వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని అది చిటపట అన్నాక ఒక ఆనియన్ అనేది తీసుకుని అందులో చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కూడా దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలా. ఇది పక్క సైడ్ పెట్టుకునేసి మనము మిక్సీ జార్ చేసుకొని మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవడం కూడా పల్లీలు కూడా అది వేసుకొని కొద్దిగా నేను కల్లుప్పు అనేది వేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడరు, కొద్దిగా అయితే వెల్లుల్లి పొట్టు వలిచేసి వేసుకొని దీన్ని బల్క్గా అయితే వేసుకోవాలండి. నున్నగా మనకు అవసరం లేదు, ఇలా ఉండాలా, మనకి రవ్వుతర ఉండాలా. దీని అయితే సైడ్ పెట్టుకొని చూడండి, మనకి ఆనియన్ అయితే ఫ్రై అయింది కదా. కొద్దిగా ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటాను. మనం దాంట్లో పల్లీల్లో కూడా కల్లుప్పు అనేది వేసుకుంటుంది కాబట్టి చూసుకొని మనకి ఉప్పు అనేది టేస్ట్కి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. దీనంతా వేసుకున్నాక మనము ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా మునక్కాళ్ళు, దీన్ని కూడా వేసుకొని బాగా కలుపుకునేలా 1 మినిట్ పాటు అయితే మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని కుక్ చేసుకోవాలి. చాలానే బాగుంటుంది పప్పుచారు, మనం ఏమైనా చట్నీ చేసుకునేటప్పుడు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు రెడీ అయింది కదా. మనం రెడీ చేసి పెట్టుకోండి కదా పల్లీలది పౌడర్ అనేది, దాన్ని అయితే వేసుకొని స్టవ్ అనేది ఇప్పుడు ఆఫ్ చేసుకునేయండి. ఆఫ్ చేసుకొని పల్లీల పౌడర్ వేసుకొని బాగా దీన్ని కలుపుకునేస్తే మనకి మునక్కాయ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. 1 కిలో అయినా కూడా ఒక్కరే తినేసారండి, అంత బాగుంటుంది. ఎవరెవరు మునక్కాయలు తినేలేదు అలాంటి వాళ్ళు అయితే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా మునక్కాయలు మునగాకు తినేదాన్ని ఇంకా మనకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి కంటి చూపు కూడా చాలా పనిచేస్తుందండి. చూడండి, మనకి ఫ్రై అయితే రెడీ అయింది. ఇది పప్పు చారు మనము పచ్చళ్ళు కానీ చేసుకుంటాం కదండి, అప్పుడైతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోనాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.